దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యేసు ప్రభు శిష్యుల్ని తుఫాను నుండి ఆదుకున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 16-21 వచనములండి. యేసు ప్రభు కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే శిష్యులు పెద్ద చిక్కులో పడ్డారు. గలిలయ సరస్సులో బలమైన గాలులు వీస్తున్నాయి. తుఫానుతో నీళ్లన్నీ అల్లకల్లోలంగా మారాయి. కొన్ని గంటల తరువాత ఎవరో నీళ్ల మీద నడుచుకుంటూ తమ వైపుగా రావడము చూశారండి శిష్యులు. వారు బాగా భయపడిపోయారు. ఎందుకంటే ఆయన ప్రభువే ఉంటారని వారికి తట్టనే లేదండి. ఎందుకంటే వారు తుఫానుతోటి భయాందోళనతోటి ఉన్నారు. ఏదో ముందుకొస్తుందని అనిపిస్తుంది. ఆయన దగ్గరగా వచ్చినప్పుడు తానెవరో చెప్పి భయపడవద్దని చెప్పారు యేసుప్రభు. దానితో వారు ఆనందంతో నిండిపోయి ప్రభువును తమ పడవలోనికి చేర్చుకున్నారు. అప్పుడు ప్రభు మరొక అద్భుతం చేశారు. అవతలి ఒడ్డుకు చేరుకోవడానికి వారు పడ్డ నానా అవస్థలు ఆయనకు తెలుసు. వారు బాగా చేరుకోవాల్సిన స్థలానికి చిటికలో చేరుకునేలాగా చేశారండి యేసుప్రభు శిష్యులని. ఈ వచనంలో నీళ్ల మీద ఉన్న శిష్యులు నేటి క్రైస్తవులకు సాదృశ్యంగా మనకి కనిపిస్తుందండి. వారు ఒంటరిగా ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు. అయితే కొండ మీద ప్రభు వారిని కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారండి. అలాగే నేటి దినాలలో క్రైస్తవులు ఒంటరిగా లోకంలో ఉండి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. అయితే వారు ఒంటరిగా ఉన్నామని తలంచనే కూడదండి. ఎందుకంటే ప్రభు వారి విషయమే ఆలోచిస్తూనే ఉంటారు కదండి. వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25లో మనకి తెలియజేస్తుందండి. అదేవిధంగా పరలోకం నుండి వచ్చిన నిజమైన ఆహారము యోహాను సువార్త 6వ అధ్యాయము 22-34 వచనములండి. ప్రజలు ఇంకా ప్రభు వైపు చూస్తూనే ఉన్నారండి. ఆయన వెంటనే కపెర్నహూము వరకు వచ్చారు. ఇంత వారు ఆయన్ను ఎందుకు వెంబడిస్తున్నట్లు ఆయన అనుచరులు కావాలనే తలంపుతున్నా అది నిజం కాదని యేసు ప్రభుకి తెలుసు. ఆయన వారికి ఆహారం పెట్టారు కనుక అదే పని ఆయన కొనసాగించాలని వారికి కోరిక కదండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 25, 26 వచనములలో వారి అవసరాలు కోసము డబ్బు సంపాదించడానికి పని చేయవలసిన అవసరం లేదండి అని ప్రభు చెబుతూనే ఉన్నారేమో అనిపిస్తుంది. 27వ వచనం పైన చదివితే కానీ అది వాస్తవం కాదండి. ఆయన ఉద్దేశం ఏమంటే ఆహారము, వస్త్రములు అంత ముఖ్యం కాదు అని యేసుప్రభు చెబుతూనే ఉంటారు. వారి శరీర పోషణ కోసం, కుటుంబాల అవసరాలు తీర్చుకోవడం కోసం తప్పక పనిచేయాలండి. అయితే అంతకంటే ప్రాముఖ్యమైనది వారి ఆత్మలకు కావలసిన ఆహారం సమకూర్చుకోవడం. ఈ ఆహారం యేసుప్రభు బోధ. అది ఆత్మీయమైన ఆహారం అండి. నోటితో తినే ఆహారం లోకంతో ఉన్నంతకాలము వారికి సహాయపడుతుందండి. కానీ యేసుప్రభు ఇచ్చే ఆహారము ఇహ పరములలో పనికి వస్తుందండి. కనుక ఆధ్యాత్మిక ఆహారంతో తమ ఆత్మల్ని నింపుకోవడానికి వారు ప్రయాసపడాలండి. మనము కూడా ప్రతిరోజు దేవుని వాక్యం పఠిస్తూ అధ్యయనం చేస్తూ ఆ పని మనము చేయాలండి. మనం ఆత్మీయ ఆహారం తీసుకోవడానికి మనం కూడా ప్రయాసపడాలి. దేవుని పని చేయాలంటే తాము ఏమి చేయాలో చెప్పమని ప్రజలు ప్రభువుని అడిగారండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనం ప్రకారం రక్షణ సంపాదించుకోవడానికి ఏదో ఒకటి చేయాలి అని ప్రజలు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనము, అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం 30 మనం గమనిస్తే తెలుస్తుందండి. ఈ రోజుల్లో కూడా చాలామంది మంచి పనులు చేసి పరలోక రాజ్యం చేరవచ్చు అని భావిస్తున్నారు. యేసుప్రభు యూదులతో ఒక విషయం స్పష్టంగా తెలియజేశారండి. ఏమంటే దేవుడు పంపిన తనను వారు విశ్వసించడం మొదటి మెట్టు అని చెప్పారండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం ప్రకారం. ఫిలిప్పు జైలు అధికారి అడిగిన ప్రశ్నకు పౌలు, శీలలు చెప్పిన జవాబు మనం గమనిస్తే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 31లో మనకి తెలుస్తుందండి. యూదులు యేసుప్రభును బొత్తిగా నమ్మలేదని 30-31 వచనాలలో మనకి తెలియజేస్తున్నారండి. అంతకు ముందు రోజు ఆయన గొప్ప అద్భుతం చేస్తే కళ్ళారా చూశారు వారు. ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉన్న ఆహారాన్ని 5,000 మందికి సరిపడేలాగా ఆయన వృద్ధి చేశారు కదండి. ఆ యొక్క రొట్టెలు, చేపలు మరి దేవుని వైపు, తండ్రి వైపు
అవి ఎత్తి పట్టుకొని, ఆ గంపలు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు అవి ఎంతో వృద్ధి చెందినాయి కదా! ఇప్పుడు వచ్చి ఆయన దేవుని కుమారుడు అని నిరూపించుకోవడానికి ఏం పనులు చేస్తున్నావు అని ప్రభును ప్రశ్నిస్తున్నారు యూదులు. కొన్ని వేల సంవత్సరాలకు ముందు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యయాత్రలో దేవుడు తినడానికి వారికి మన్నా ఇచ్చారండి. నిర్గమాకాండం 16 అధ్యాయం 4-35 వచనంలో మనం గమనించవచ్చు. యేసు ప్రభు అంతకు ముందే ఉన్న ఆహారాన్ని వృద్ధి చేశారు కదండి. దీనికంటే దేవుడు మన్నాను ఆకాశం నుండి కురిపించడమే గొప్ప అద్భుతమని ప్రజలు భావించారు. అరణ్యంలో తమ పూర్వీకులకు మన్నా ఇచ్చింది మోషే కాదు, దేవుడు అని యూదులతో ప్రభు స్పష్టంగా తెలియచేశారు. అయితే ఆ మన్నా వారి శరీర పోషణకు మాత్రమే. అయితే ఇప్పుడు దేవుడు వారి ఆత్మల పోషణ కోసం పరలోకం నుండి జీవాహారం పంపించారండి. ఎవరు ఈ జీవాహారము? యేసు ప్రభువే కదండి. యోహాను సువార్త 6 అధ్యాయం 33 వచనం ప్రకారం నిత్య జీవం ఇవ్వడానికి ఆయన పరలోకం నుండి భూలోకమునకు వచ్చారు కదా! అయితే ప్రభువు మాట్లాడుచున్నది తన గురించే అని ప్రజలు ఇంకా గుర్తించడం లేదు. ఇంకా వారు శారీరక ఆహారాన్ని గురించే ఆలోచిస్తూ ఉన్నారండి. కొన్ని మాటలు దేవుడు యేసుక్రీస్తు ఆ యొక్క రక్షణ శిష్యులు ఏ విధంగా రక్షించారో ఈ విధముగా కొన్ని మాటలు నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి. మరి ఇంకొద్ది భాగము దేవుడు రేపటి దినమున నేర్పించడానికి సమయంలో దయచేయునుగాక.